పట్నం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు రూరల్ మండల్ బూత్ ఇన్ఛార్జీలకు మరియు నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సాధికార సారథులను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి 60 మంది ఓటర్లకు ఒక సారథి ఉంటారని వారికి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడంతో పాటు పార్టీ బలోపేతానికి కుటుంబ సాధికార సారథులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎవరిళ్ళలో వాళ్ళు పెట్టుకోకుండా సభ్యత్వమైతే ఎంత బాధ్యతగా చేశారో కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అంతే బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం మరి అంతైనా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్డ్స్ మరి తీసుకునేటువంటి పద్ధతి అని చెప్పాడు. మీరు అక్కడ తీసుకున్నప్పుడు ఒక బాధ్యతగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. మండల అధ్యక్షులు అవన్నీ కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా లేదా అనేది కూడా మరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని దయచేసి మీరందరూ కూడా ప్రాపర్గా కార్డ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ కవర్ అవుతుంది. ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ లేబర్కి చేయించండి, ఎట్లా చేయించాలి ఏంటి అనేది మరి మల్లెపల్లి గారు అడిగితే చెప్తారు. అవి ఎలా చేయించాలనేది మరి చూసి అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ లేబర్కి ఇప్పించండి. ఎందుకంటే దానికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబడింది. అందుకని ఉచితంగా ఇచ్చేటువంటి కార్డులే కాబట్టి అందరూ కూడా కార్డులు మీ గ్రామాల్లో చేకూర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు.